మిత్రులారా, ముఖ్యంగా సాఫ్ట్వేర్ మిత్రులారా, మీరు మీ ప్రొఫెషన్‌లో తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే సర్వైకల్ స్పాండిలైటిస్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకు సాఫ్ట్వేర్ మిత్రులారా అని స్పెసిఫిక్‌గా చెప్తున్నాను అంటే, నా దగ్గరికొచ్చే పేషెంట్స్‌లో 10 మంది సర్వైకల్ స్పాండిలైటిస్ పేషెంట్స్ ఉంటే, అందులో ముగ్గురు, నలుగురు సాఫ్ట్వేర్ పేషెంట్సే ఉంటున్నారు. ఎందుకనంటే ఆ ప్రొఫెషన్ వల్ల. సాఫ్ట్వేర్ ప్రొఫెషన్‌లో ఉన్నవాళ్ళు 8 అవర్స్, 9 అవర్స్, 10 అవర్స్ ఇట్లా లాంగ్ స్టాండింగ్ అవర్స్ కంటిన్యూస్‌గా కూర్చొని ఉంటారు. కూర్చొని ఉద్యోగం చేస్తుంటారు. దానివల్ల బై డిఫాల్ట్ మీ నెక్ మీద ట్రెమెండస్ ప్రెషర్ పడి దీర్ఘకాలికంగా సర్వికల్ స్పాండిలైటిస్ వచ్చే అవకాశం ఉంది. చాలా సింపుల్‌గా కొన్ని టిప్స్ పాటించడం ద్వారా మీరు దీన్ని అవాయిడ్ చేయొచ్చు. అదేమిటి అంటే ఫస్ట్ గుడ్ పోస్చర్ మెయింటైన్ చేయండి. పాయింట్ నెంబర్ 1 అంటే స్ట్రెయిట్‌గా కూర్చోవడం. మీ హైట్‌కి తగ్గట్టుగా కంప్యూటర్‌ని లేదా ల్యాప్‌టాప్‌ని మీరు ఏదైతే వాడుతున్నారో మీ హైట్‌కి తగ్గట్టుగా మీ హెడ్‌కి స్ట్రెయిట్‌గా ఉండేలాగా దాన్ని మెయింటైన్ చేయండి. రెండో పాయింట్, మీరు కంటిన్యూస్‌గా కూర్చుంటున్నట్లయితే దాన్ని అవాయిడ్ చేస్తూ అరగంటకి ఒకసారి ఒక బ్రేక్ తీసుకోండి. బ్రేక్ తీసుకోవడం అంటే ఎక్కువసేపు అవసరం లేదు. ఒక 2-3 మినిట్స్ బ్రేక్ చాలు. అరగంట కంటిన్యూస్‌గా కూర్చున్న తర్వాత 2 మినిట్స్ లెగవండి. ఒక చిన్న వాకింగ్ చేయండి, స్ట్రెచింగ్ చేయండి, మళ్ళీ వచ్చి కూర్చోండి. ఇదొకటి. తర్వాత సాఫ్ట్వేర్ ఇంజినీర్లు జనరల్‌గా అవర్స్ టుగెదర్ ఏసీలో కూర్చుంటారు. అది 8 అవర్స్, 9 అవర్స్ కాదు, కంటిన్యూస్‌గా ఏసీలో కూర్చుంటారు. అలా కంటిన్యూస్‌గా ఇలా క్లోజ్డ్ క్యాబిన్స్‌లో ఏసీలో కూర్చోవడం వల్ల కొన్ని డెఫిషియన్సీస్ వచ్చే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా D3 డెఫిషియన్సీ. ఆ డెఫిషియన్సీ రాకుండా ఉండాలి అంటే మీరు మార్నింగ్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ సన్‌లైట్‌లో ఎక్సర్సైజ్ చేయండి ప్రాపర్‌గా. ఆ చేసే ఎక్సర్సైజ్ కూడా స్ట్రెంథెనింగ్ అండ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ ఉండేలాగా చూసుకోండి. ముఖ్యంగా వెన్నుకు సంబంధించినవి. తర్వాత ప్రాపర్ వెయిట్ మెయింటైన్ చేసుకోండి. ఇలా కొన్ని సింపుల్ టిప్స్ మీరు మెయింటైన్ చేయడం వలన ఇలా సర్వికల్ స్పాండిలైటిస్ వంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉండదు.